ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చెవిరెడ్డి యొక్క పాత్రకు సంబంధించి కీలకమైన ఆధారాలు సిట్ సేకరించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క డొల్ల కంపెనీ సృష్టించడంలో కావచ్చు, అదేవిధంగా ఆ ముడుపు సొమ్ముల్ని తుడాకి చెందినటువంటి వాహనాల్లో తరలించడం, వీటన్నిటికి సంబంధించిన డేటా ప్రస్తుతం సిట్ ఏసీబీ కోర్టు ముందు పెట్టినట్టుగా సమాచారం. మరి చెవిరెడ్డికి సంబంధించి లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు మాజీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్, అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి అమ్మ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. చెవిరెడ్డి గారు మధ్య ఎప్పుడు కూడా ఈ జైలు నుంచి కోర్టుకు తరలించే సమయంలో మా తండ్రి గారు ఈ యొక్క లిక్కర్ ద్వారానే చనిపోయారు, నేను వేద పాఠశాల నడుపుతూ ఉంటాను, అసలు లిక్కర్ స్కామ్కి నాకు సంబంధం లేదు, అక్రమ కేసు అని చెప్పేసి అనేక సార్లు వాపోతున్నాను ఆయన. కానీ ఆయనకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇప్పటికే బయట రావడం జరిగింది. ఏంటంటారు చెవిరెడ్డి పాత్ర గురించి? ఒకటి కాదండి, 4 రకాల ఆధారాలు దొరికాయి. అసలు ఎలక్షన్ లో డబ్బు తరలించిందే చెవిరెడ్డి గారు. ఒకటి కాదు, 4 సార్లు దొరికేశాడు ఆయన. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి పాత్ర ఉంది, చెవిరెడ్డి గారి పాత్ర ఉంది, అనిల్ రెడ్డి గారి పాత్ర ఉంది, అక్కడెక్కడి నుంచి వచ్చిన వాసుదేవరెడ్డి గారి పాత్ర ఉంది. ఇప్పుడు ఒకటే పాయింట్ అండి, అవినీతి రాజకీయాలలో దేశంలో చాలా మంది నాయకులు, ముఖ్యమంత్రులే కాదు, మంత్రులే కాదు, ఎమ్మెల్యే కాదు, అవినీతి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేసే నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అవినీతి చెయ్యాలి అని అంటే పోలవరం కట్టినా కొంత కమిషన్ వస్తుంది, అమరావతి కట్టినా కాంట్రాక్టుల ద్వారా కమిషన్ వస్తుంది. కానీ ఈ అమరావతి కట్టడానికి, పోలవరం కట్టడానికి ఒక టైం టేకింగ్ కదా, స్లోగా వస్తాయి డబ్బులు, కమిషన్ తినాలన్నా. కానీ లిక్కర్ ఇచ్చే సాయంకాలానికి పడిపోతాయి కదా సార్. ఫోన్పేలు, గూగుల్ పేలు లేకుండా ఎవ్రీడే ఈవినింగ్ కట్టలు మిషన్లు పెట్టి లెక్కటమే కదా. ఇన్స్టెంట్ మనీకి అలవాటు పడిపోయి లిక్కర్ వ్యాపారం చేశారు. భారతదేశంలో లిక్కర్ వ్యాపారం చేసినటువంటి ప్రభుత్వం ఉంటుందండి ఎక్కడన్నా? ఇప్పుడు తమిళనాడు కూడా లిక్కర్ గవర్నమెంట్ షాపులే, కానీ లిక్కర్ వ్యాపారం ప్రభుత్వ నాయకులు చెయ్యరు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. కొన్ని రాష్ట్రాలు ప్రైవేటు పరం ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడు వెళ్ళినా మంది తాగాడు అనుకోండి, తమిళనాడు మంది అంటారు, కర్ణాటక మంది అంటారు, గోవా మంది అంటారు. ఆంధ్రప్రదేశ్లో మందు ముందు ముఖ్యమంత్రి పేరు చేర్చి మందు గురించి మాట్లాడుకుంటున్నారు 5 ఏళ్ళు. అది ఎంత దౌర్భాగ్యం ఉండదు, అది చాలా దౌర్భాగ్యం కదా. ఎక్కడ షాపుల్లో కానీ బయట కానీ తాగుబోతులు కానీ వాళ్ళు వీళ్ళు సొసైటీలో ఇవాళ గవర్నమెంట్ పడిపోవడానికి కూడా ఒక రకంగా వాళ్ళు చేసిన అవినీతి, అభివృద్ధి చేయకపోవటం, పోలవరం ఆపేయటం, అమరావతి ఆపేయటం, రోడ్లు వేయకపోవటం, ఇవన్నీ ఒక 30% 60% ఉంటే ఒక 40% లిక్కర్ కూడా ఉంది అందులో. దాంట్లో ఇంకా సమాజంలో 10% పీపుల్ రెగ్యులర్గా తాగేవాళ్ళు ఉంటారు, ఒక 10% అకేషనల్గా తాగేవాళ్ళు ఉంటారు. డైరెక్ట్గా విజయవాడలో ఒక వర్కరు, ఒక కార్ రిపేరు వర్కరు డైరెక్ట్గా నాతో చెప్పాడు, నేను దైవ సాక్షిగా ప్రమాణం చేసి అతన్ని కూడా టీవీ ముందు తీసుకొచ్చి చెప్పిస్తా కావాలంటే. మేము 5గురు ఉన్నామండి, ఒక కారు అద్దం బిగించేవాడు, ఈ మందు తాగి మందు తాగి 4 చనిపోయారండి. మా ఇంటి పక్క ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు, హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటాను నేను, అందుచేత నేను బతికానండి, 4 చచ్చిపోయారని చెప్పాడు. వాళ్ళ వర్కర్స్లో అలా ఎన్ని వేల మంది చనిపోయారు. అసలు ప్రభుత్వానికి నేను చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ్ లోకేష్ గారికి, గౌరవ్ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ్ మంత్రులందరికీ కూడా అసలు 5 సంవత్సరాలలో లిక్కర్ మీద చనిపోయినటువంటి వ్యక్తుల పేర్లు తీసి శ్వేతపత్రం విడుదల చేయాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నాను నేను. ఇంతమంది చనిపోయారు ఏమంటే, ఒక యాక్సిడెంట్లో, రైలు యాక్సిడెంట్, బస్సు యాక్సిడెంట్ అయిపోతే ఇంతమంది చనిపోయారు, ఇంతమందికి చెత్తగత్తు లేరు, ఇంతమంది ఇబ్బంది పడ్డారని అంటాం కదా. అలాగే లిక్కర్ మీద చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు తీసి వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎలాగ ఏ లిక్కర్ తాగి చనిపోయారు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను నేను. ఎంత అవినీతి, 1 2 తవ్విన కొద్దీ ఇక ఏదో ఇంకా 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 తవ్వుతుంటే గనుల్లోంచి వచ్చిన ఇనువులాగా ఇంకా 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 అక్కడ హైదరాబాద్లో ఎక్కడో 12 కోట్లు దొరికాయంటున్నారు, ఎక్కడో కాలేజీ గెస్ట్ హౌస్లో ఎలక్షన్లో 70 రొటేషన్ అంటున్నారు. ఎవరైతే నేను అధికారంలోకి వస్తే లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పారో అదే ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల లిక్కర్ వ్యాపారం మీద అప్పు తేవటమే కాకుండా స్వయంగా లిక్కర్ వ్యాపారం చేయటం, గూగుల్ పేలు, ఫోన్పేలు. ఈ రోజుకి నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవాళ కూడా పెట్టాను,
వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక్కటే సూటి ప్రశ్న, మీరు లిక్కర్ వ్యాపారం చేశారా, తప్పుడు పని చేశారా, అన్యాయం చేశారా, అదంతా భగవంతుడికి తెలుసు. ఒక్క సూటి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. రోడ్డు మీద జామకాయలు అమ్ముకునేవాడు, పల్లీలు అమ్ముకునేవాడు కూడా స్కానర్ పెట్టుకు తిరుగుతున్న రోజులు ఇవి. 10 రూపాయలు టీ తాగితే ఎక్కడ స్కానింగే, ఫోన్పే, గూగుల్ పే. 5 సంవత్సరాల లిక్కర్ వ్యాపారంలో ఫోన్పే, గూగుల్ పే ఎందుకు లేదు? 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ప్రజాసేవని ముసుగేసుకొని మీరు బతుకుతున్నారు కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. మీ సొంత వ్యాపారం అయితే మీరు చెప్పక్కర్లేదు. ఇది ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. మళ్ళీ డెమోక్రసీ గురించి మీరు మాట్లాడటం, నూతిలో దూకి చనిపోవు, ఇట్లాంటి భాషలు మాట్లాడటం గౌరవ ముఖ్యమంత్రుల్ని. మీరు సభ్య సమాజంలో మీరు నాయకులు, మీరు లీడర్లు, మీరు మళ్ళా ఒక ముసుగు వేసుకుని బతుకుతున్న వ్యక్తులు. లిక్కర్ వ్యాపారం మీరు చేశారు, పబ్లిక్ అర్థమైపోయింది. మీరు ఫోన్పే, గూగుల్ పే ఎందుకు లేదు అని ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు సభ్య సమాజానికి చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. దాంట్లోనే మొత్తం అంతా ఉంది. మొత్తం అరెస్ట్ అవ్వడం ఖాయం అంటారు మరి? ఖచ్చితంగానండి. పాపం పండాలి కదా, పాపం పండాలి, పండు రాలాలి. పాపం పండుతుంది, పండిన రోజున రాలుతుంది, అరెస్ట్ అవుతారు. లిక్కర్ వ్యాపారంలో ఎవరెవరున్నారో అందరూ అరెస్ట్ అయ్యి తీరాలి, అందరూ అరెస్ట్ అయ్యి తీరాలి. ఇంచేతంటే చనిపోయిన వాళ్ళ శాపాలు వీళ్ళకి తగులుతాయి. ఓకే ఓకే. ఇప్పుడు లిక్కరే మంచిది కాదు, లిక్కర్ మంచిదని ఎవడో అండవు. మద్యపానం నిషేధం, ధూమపానం, మద్యపానం వల్ల ఆరోగ్యాలు పాడవుతాయి. కానీ దొంగ లిక్కరు తాగిన వాడు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చావలసిన వాడు 3 ఏళ్ళకే చచ్చిపోతున్నాడుగా. అవునవును. 30 సంవత్సరాల తర్వాత తాగి చచ్చిపోవలసిన వాడు 3 ఏళ్ళకే చనిపోతున్నాడు కదా. అది మహాపాపం కదా. అంటే ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు, మాకు డబ్బు వస్తే చాలు. అది ఎంత అన్యాయం అండి. ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచిస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం అండి? ప్రజాస్వామ్యం ఏనాడో కూని అయిపోయింది. ఖచ్చితంగా దోషులు శిక్షింపబడాలి, భగవంతుడు శిక్షిస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, సుపరిపాలన జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. 29లో మరోసారి విజయడంకా మోగించడం ఖాయం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.